Good morning. So, what are your doubts? Just ask me. I have sent you 3 projects, isn't it? From the 3 projects, ask me. Ask me what you are having doubts, and rest of the 3 projects I am preparing. I'll be sending you today. Rest of the 3 projects. Ask your doubts, whatever you are having. Otherwise, you can type here. You can type here in the chat. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Good afternoon. సార్ మీరు నిన్న పంపింది వీడియోలో చూసాను. మొత్తం కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఉంది, కానీ మాడ్యూల్ ఎక్స్ప్లెనేషన్ లేదు సార్ అందులో. మాడ్యూల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎగ్జిక్యూషన్లో ఎందుకు ఉంటుంది? అంటే నేను అడిగింది కోడ్ ఎక్స్ప్లెనేషన్ సార్. మీరు కోడ్ ఎగ్జిక్యూషన్ పంపింది వీడియో. కోడ్ ఎక్స్ప్లెనేషన్ అదంతా కూడా నువ్వు ఎగ్జిక్యూషన్ చేసి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అదంతా కూడా నువ్వు చేయాలి. నువ్వు ట్రై చేయి. నీకేమో ఎంత మాత్రం వచ్చు? పైథాన్ వచ్చు అని చెప్పావు కదా. బేసిక్స్ వచ్చు సార్. బేసిక్స్ వచ్చు కదా పైథాన్. మాడ్యూల్స్ అంటే ఇప్పుడు ఎఫ్పి గ్రోత్, అల్గారిథం, నావిబ్లేస్ అల్గారిథం ఇవి ఎలా వర్క్ చేస్తాయో తెలియదు కదా సార్ మాకు. మీరు చెప్పాలి కదా అవి ఎలా వర్క్ చేస్తాయి, ఏంటిది ప్రాసెస్, లోపల జరిగే ప్రాసెస్ ఏంటి అని మాకు ఎలా తెలుస్తుంది సార్? లోపల జరిగే ప్రాసెస్ అక్కడ ఎఫ్బి గ్రోత్ ఎన్ని ఉన్నాయి కదా పవర్ పాయింట్ లో చూసారా? పవర్ పాయింట్ లో డయాగ్రామ్స్ ఉన్నాయి చూసారా? చూసాను సార్. పవర్ పాయింట్ లో డయాగ్రామ్స్ చూసి దాని నుంచి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎఫ్బి గ్రోత్ అనేది మీరు మామూలుగా నెట్లో ఎఫ్బి గ్రోత్ సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్ అని నెట్లో ఎత్తుకునే దొరుకుతుంది మీకు. హౌ ఇట్ విల్ బి వర్కింగ్, థియరీ అబౌట్ ద ఎఫ్బి గ్రోత్ ఎట్లా వర్క్ చేస్తుందని నెట్లో ఎడుతుంటే మీకు దొరుకుతుంది. మీకు ఎప్పుడో ఫిబ్రవరిలోనే చెప్పాను, గుర్తుందా? మీకు మిషన్ లెర్నింగ్ సంబంధించిన 2 వీడియోస్ ఇచ్చాను, గుర్తుందా సార్? అందులో ఏముంది సార్? జస్ట్ అందులో ప్రాసెస్ ఉంది కదా, 6 స్టెప్స్ ప్రాసెస్ ఉంది కదా. ఆ 6 స్టెప్స్ ప్రాసెస్ ప్రకారం ఆ ప్రాజెక్ట్ చేసాం మిషన్ లెర్నింగ్. ఓకే, అంటే ఆ 6 స్టెప్స్ ప్రాసెస్ అనేది మీకు తెలిసి ఉండాలి. మీరు ఎప్పుడో ఫిబ్రవరిలో 2nd or 3rd, అరౌండ్ 2nd or 3rd అది చెప్పాను నీకు. ఆ వీడియోస్ కూడా పంపించాను నేను. ఈ పాటికి మీరు ఆ 6 స్టెప్స్ నేర్చుకుని ఉండాలి. మిషన్ లెర్నింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ 6 స్టెప్స్ ఎలా జరుగుతుంది అనేది మీకు ముందే చెప్పాను. దిస్ ఈస్ ద వెరీ హెవీ ప్రాజెక్ట్, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. కంటెంట్ చిన్నదే ఉంటుంది, కోడింగ్ చిన్నదే ఉంటుంది, కానీ లోపల ఒక్కొక్క లైన్కి చాలా మీనింగ్ ఉంటుంది. యూ నీడ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ దట్ అని చెప్పాను. సో ఆ 6 ప్రాసెస్లు చెప్పగలరా నాకు? ఇప్పుడు ఏంటో ఎక్స్ప్లెయిన్ మీ. ప్రీ ప్రాసెసింగ్, డాటా కలెక్షన్, ప్రీ ప్రాసెసింగ్, ఇంకా 2 ఏమో ఉంటాయి సార్. అట్లా వైవాలో అలా అడిగితే అలా చెప్తే సరిపోతుందా? ఇంకా వేరే ఉంటాయి సార్ చెప్తాను, బయటికి వెళ్ళొచ్చి చూసి చెప్తాను అంటారు. ఊరుకుంటారా వాళ్ళు? మీకు నేను అది ఫిబ్రవరిలో చెప్పాను, నేను అది నాకు గుర్తుంది. 6 ప్రాసెస్ ఉంటాయి, ఈ వీడియో మీరు స్టడీ చేయండి అని చెప్పాను, గుర్తుందా? 6 ప్రాసెస్ నేర్చుకోండి స్టెప్ బై స్టెప్ అని చెప్పాను. ప్రాజెక్ట్ చాలా ఈజీనే. ఆ 6 ప్రాసెస్ ఏంటని తెలిస్తే స్టెప్ బై స్టెప్ ఏం చేయాలని తెలుసుకోండి అన్న. తర్వాత మీరు క్లాస్కి రాకముందు నెక్స్ట్ డే చెప్పాను, నెక్స్ట్ టైం మీరు క్లాస్కి వచ్చే ముందు నావీ బయస్ థియరం అంటే ఏంటి, ఆ థియరం ఏంటి, ఆ థియరం నాకు కంప్లీట్గా నేర్చుకుని రండి, అప్పుడు ప్రాజెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీ అవుతుంది అని చెప్పాను. డూ యూ రిమెంబర్ దాట్? చెప్పలేదు సార్. నావీ బేస్ నేర్చుకొని రమ్మని అయితే నాకు ఈ 6 ఈ వీడియో ఇచ్చారు అంతే. నావీ బేస్ దాంట్లో ఉన్న నావీ బేస్ థియరము ఎలా పనిచేస్తుందో మీరు నేర్చుకుని రండి, ఒకసారి చూసి రండి. అప్పుడే ప్రాజెక్ట్ మొత్తం అప్పుడే ఇచ్చేసాను, కోడింగ్ మీకు మొత్తం. కోడింగ్ అప్పుడు ఇవ్వకూడదు, లెక్క ప్రకారం అప్పుడు మీకు ఇవ్వకూడదు, అయినా కూడా కోడింగ్ అప్పుడే ఇచ్చేసాను. మొత్తం ఫైల్ లోడ్ చేసి మీకు మెయిల్లో పంపించాను, మీ ఎదురుగుండానే షేర్ చేశాను డ్రైవ్లో. ఐ రిమెంబర్ దాట్. సో పవర్ పాయింట్ దాంట్లో నా ఎక్స్ప్లెనేషన్ ఉంది వర్డ్లో, ఎంఎస్ వర్డ్లో.
ఆ ఎక్స్ప్లెనేషన్ ఎస్ సార్, బట్ నేను ప్రిపేర్ జూపిటర్ అవ్వండి. లో వేయలేదు, స్పైడర్ లో వేసా, ఓకే, చేంజెస్ చూసి. వాట్ ఎవర్ మే బి ద ప్లాట్ఫామ్ దట్ డజంట్ మ్యాటర్. ప్లాట్ఫామ్లో ఏదన్నా చేయొచ్చు. జూపిటర్లో చేయొచ్చు, స్పైడర్లో చేయొచ్చు, పైచామ్లో చేయొచ్చు. పైచామ్లో చేయొచ్చు, జూపిటర్లో చేయొచ్చు. సో ఇప్పుడు ఇప్పుడు మీకు ఎప్పుడు ఉంది ఎగ్జిక్యూషన్? మే 17th రోజు కంప్లీట్ ఉంది. ఇప్పుడు ఈ 11th కి టిల్ డిజైన్ ఫేస్ వరకు ఉంది. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను పంపించిన ఆ పవర్ పాయింట్కి సంబంధించిన డయాగ్రామ్ ఉంది కదా, ఆ డయాగ్రామ్ని మీరు ఎక్స్ప్లెనేషన్ మీరు నెట్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది ఈజీగా. ఓకేనా? ఓకే. ఆ డయాగ్రామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా డయాగ్రామ్ చూస్తేనే అర్థమవుతుంది మీకు. మీకు ఆ పవర్ పాయింట్లో చూసి ఆ డయాగ్రామ్ని మీరు స్టెప్ బై స్టెప్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లోనే చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకసారి చూడండి, try చేయండి. ఓకే, మీరు అలా ట్రై చేసి ఒకవేళ కనుక మీకు రాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనా? సో ఓకే బిఫోర్ సార్. దాట్ నావీ బయర్స్ థియరం కూడా ఒకసారి చూడండి. నావీ బయర్స్ థియరం అంటే మ్యాథమెటికల్ థియరం అది. మీరు నెట్లో నావీ బయర్స్ థియరం అని కొడితే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మొత్తం వస్తుంది. అసలు దాని గురించి ప్రాజెక్టే మొత్తం వచ్చేస్తుంది. కానీ ఆ థియరం ఎలా వర్క్ చేస్తుందో చూడండి, స్టడీ చేయండి. ఓకే, ఎఫ్బి ఓకే సార్. గ్రోత్ కూడా చూడండి. ఆ రెండు కూడా చూడండి. ఆ రెండు మీరు ప్రాక్టికల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎక్స్టర్నల్కి నేను చూడమంటున్నా, మిమ్మల్ని చూడమంటున్నా అందుకు. ఓకే, ఓకే మీరు సార్, నాకు వెక్టర్ క్రియేషన్ లో నిన్న మీరు టెస్ట్ కేసు, ఇంకోటి టెస్ట్ ట్రైనింగ్ టెస్ట్ ట్రైనింగ్ అని చెప్పారు సార్. అది అర్థమైంది ఆ వెక్టర్ కాన్సెప్ట్. క్రియేషన్ లోకి వస్తుంది. ఆ వెక్టార్ క్రియేషన్లోకి వస్తుంది. నీకు ఆ వీడియో పంపించిన ఇప్పుడు ఇంకోటి టెస్టింగ్ ట్రైనింగ్ ఎలా డివైడ్ చేస్తాం అన్నది వీడియో పంపిస్తాను నీకు. ఓకే, ఓకే సార్. ఒక అంటే 10లో ఎలా డివైడ్ చేస్తాము, 7 ఏమో ట్రైనింగ్, 3 వచ్చి టెస్టింగ్ ఎలా చేస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్ ఉంది నా దగ్గర, వీడియో ఎక్స్ప్లెనేషన్. అది పంపిస్తాను, మీకు సార్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఓకే సార్, ఎఫ్పి గ్రోత్ లో ఏం చేస్తాం సార్ యాక్చువల్లీ? ఎఫ్బి గ్రోత్ అనేది ఇట్ విల్ డివైడ్ దట్, సెపరేట్ చేస్తుంది ఎఫ్బి గ్రోత్ అనేది. డాటా యా, సెట్ లోని ఆ డేటా ఎర్రర్స్ సెట్ ని అవి చేస్తాయి. మనం పంపించిన డేటా సెట్ని సెపరేట్ చేస్తుంది మీకు. ఓకే, ఓకే. సెపరేట్ చేసి దాని మీద మనం నావీ బయర్స్ ఆల్గరిథం 6 స్టెప్స్లో ఒక స్టెప్ బిఫోర్ లాస్ట్ స్టెప్ అది నావీ బయర్స్ ఆల్గరిథం అనేది క్లాసిఫైయర్ అనేది మనం అప్లై చేస్తున్నాం. ఓకే, ఓకే. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 6 స్టెప్స్ చూడండి. మీరు స్టెప్ బై స్టెప్ 6 డాటా స్టెప్స్ ఉన్నాయి కదా. యా, నేను ఫస్ట్లో పంపించాను చూసారా వీడియో, ఆ 6 చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఆ వీడియో పక్కన పెట్టుకుని ఎక్స్ప్లెనేషన్ చేస్తా, టెస్టింగ్ ట్రైనింగ్ ఎలా చేసాము, ఎలా పర్సంటేజ్ తీసుకున్నాము. సో వాట్ ఈస్ దానికి రిలేటెడ్ వీడియో కూడా పంపిస్తాను ఇప్పుడే. ఒక్క నిమిషం, ఇప్పుడే పంపిస్తాను. సార్, మీరు ఇచ్చిన పీపీటీలో యాక్టివిటీ డయాగ్రామ్ లో డాటా డాటా సెట్స్ చెప్పండి, కరెక్ట్ ఉంది సార్. డాటా సెట్ కనిపించిందా? అడగండి, డౌట్స్ అడగండి. This is Tyler. Tyler with Grammarly's
ఓకే, నేను ఇప్పుడు పంపించిన 3 వీడియోస్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. ట్రైనింగ్ ఏంటి, టెస్టింగ్ ఏంటి, ఎలా డివైడ్ చేశారు, ఎలా పార్టీషన్ చేశారు అన్నది. ఓకే, ఓకే అండ్ ఆల్సో ఎఫ్బి గ్రోత్, నావీ బయర్స్ థీరము మీరు నెట్లో ఎతకండి, సెర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది. ఎక్స్ప్లెనేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఆఫ్టర్ యూ సెర్చ్, బికాస్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ టు యువర్ ఎక్స్టర్నల్, నాట్ టు మీ. ఎస్ సార్ ఎస్. అవునా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అవ్వాలి, ఏం అడిగినా కూడా చెప్పేటట్టు ఉండాలి. ఓకే, సో ఇన్ దట్ వే యూ నీడ్ టు ప్రిపేర్. సో అప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా డౌట్స్ వస్తే అడగండి, నేను చెప్తాను. సో బిఫోర్ దట్ యూ గో టు ఈ 3 వీడియోస్కి వెళ్ళండి, చూడండి ఈ డయాగ్రామ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమవుతుంది. ఇవాల్యుయేషన్ ఆన్ టెస్ట్ సెట్. కెన్ యూ సీ మీ? వీడియో చూడగలుగుతున్నారా? ఎస్ ఎస్. ఓకేనా? ప్రిడిక్షన్ ఎట్లా చేస్తున్నాము, టెస్ట్ రిజల్ట్, ట్రైన్ రిజల్ట్, టెస్ట్ అండ్ ట్రైన్ టెస్ట్. యా, డేటా సెట్ నుంచి మనం రిజల్ట్ని తీసుకుని రిజల్ట్స్ ఎట్లా కావాలో మనం ప్లేస్ చేసుకుంటున్నాము, ట్రైనింగ్ చేస్తున్నాము, దాని మీద ప్రిడిక్షన్ చేస్తున్నాము. ప్రిడిక్షన్ ఇది టెస్టింగ్ సెట్ తీసుకున్నాం, దాని మీద ప్రిడిక్షన్ చేస్తున్నాం. ఆ యాక్యురసీ 98% వచ్చింది మన ప్రాజెక్ట్లోది. ఓకే, అవును సార్. యా, ఇంకా అది సిస్టమ్ ఆర్కిటెక్చర్ కిందకి వస్తుంది సార్ ఇప్పుడు డయాగ్రామ్. సిస్టమ్ ఆర్కిటెక్చర్ కింద వస్తుంది ప్రాజెక్ట్. ఇదిగోండి, ఇది చూడండి, ఇక్కడ ఇది కనిపిస్తుందా? ఎస్ సార్ కనిపిస్తుంది. కనిపిస్తుందా మీకు? బ్లూ కలర్లో ఉన్నాయి ట్రైనింగ్ సెట్. యా, బ్లూ కలర్లో ఉన్నాయి XY ట్రైనింగ్ సెట్, ఇన్పుట్ టార్గెట్ XY కనిపిస్తుందా? ట్రైనింగ్ బ్లూ కలర్లో ఉన్నాయి. ఆ 3 వాల్యూస్ మీద టెస్ట్ చేస్తున్నాం. 70% ఏమో ట్రైనింగ్, 3% టెస్టింగ్ అన్నట్టు. 3 వీటిల మీద 10లో. అర్థమైందండి? ఓకే. నేను ప్రాజెక్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా? సో ఐఎమ్ సెండింగ్ దిస్ లింక్ ఆల్సో ఐఎమ్ సెండింగ్. సో కాపీ చేసుకోండి ఈ లింక్స్. చేసుకుంటున్నా సార్. చేస్తున్నారా? చేసుకుంటున్నా. ఇంకా ఏం డౌట్స్? సో నేను పంపించిన వీడియోస్ చూడండి, 3 మెంబర్స్, ఆ 3 వీడియోస్ పంపించాను కదా, మిగతా పంపిస్తున్నాను, రెడీ చేస్తున్నాను. వాటికి సంబంధించిన చాలా వరకు ప్యాకేజెస్ చాలా ఇన్స్టాల్ చేయాలి, చాలా టైం పడుతుంది నాకు. వర్షన్స్ అవన్నీ కూడా అవన్నీ చేస్తున్నాను, డిఫరెంట్ క్రియేషన్ చేస్తున్నాను. ఓకే, సో ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. ఆ 3 వీడియోస్ కూడా ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద 3 వీడియోస్ ఐ విల్ బి సెండింగ్ టుడే. పంపిస్తాను. ఓకే, సో ఆ 3 వీడియోస్ కూడా చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. అవి మీకు 3 వీడియోస్ పెట్టాను చూసారా లింక్స్, అందుకనే ఒకవేళ ఓపెన్ అవ్వను యూట్యూబ్లో కూడా డౌన్లోడ్ చేసి పెట్టాను, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసి ఆ వీడియో లింక్స్ పంపించాను. ఒకవేళ అవి మీకు ఓపెన్ అవ్వకపోతే. ఓకే, సో ఇదొక వీడియో చూడండి, టెస్టింగ్ ట్రైనింగ్ డిఫరెన్స్. టెస్టింగ్ ట్రైనింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ మోడల్ అని కనిపిస్తుంది కదా, మోడల్ ఇస్ ద వాట్ వీఆర్ అప్లయింగ్. అల్గారిథం అప్లై చేస్తాం కదా, దట్ ఈస్ మోడల్. మిషన్ లెర్నింగ్ మోడల్ we have applied X test, Y test. By seeing this diagram you can understand what we have done. Data మీద మోడల్ అప్లై చేస్తాం, మిషన్ లెర్నింగ్ మోడల్. ఓకేనా? ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఒకసారి, అర్థమవుతుంది మీకు. ఓకే సార్, చూస్తాను. తర్వాత మీరు ఎఫ్బి గ్రోత్ అనేది నెట్లో ఎతకండి, దానికి సంబంధించిన మెటీరియల్ కూడా పంపిస్తాను మీకు. నావీ బయర్స్ థియరం కూడా ఎక్స్ప్లెనేషన్ పంపిస్తాను, మీరు కూడా చూడండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ అడగండి, వాటి మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా
సార్ ఎయిర్లైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి సార్? మాడ్యూల్స్ అవి పంపిస్తాను, వీడియో తయారు చేస్తున్నానమ్మా, పంపిస్తాను. అయితే నాకు దానిలో యూఎంఎల్ డయాగ్రామ్స్ లేవు సార్, అంతా ఉన్నది కానీ యూఎంఎల్ డయాగ్రామ్స్ లేవు. క్లాస్ పంపిస్తాను, నేను డయాగ్రామ్ పంపిస్తాను నీకు. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది నువ్వు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. వీడియో చూడగానే నీకు కంప్లీట్ అర్థమవుతుంది. మాడ్యూల్స్ అనేసి యూజర్ లాగిన్, యూజర్ ప్రొఫైల్ ఇవి వచ్చినాయి సార్. అండ్ నెట్ లో కొంచెం చూస్తే వేరే ఉన్నాయి సార్. అవి నెట్లో ఉన్నాయి కాదు, నీకు నెట్లో నేను ఏం పంపించినా కూడా అవి మీకు అర్థమవటానికి మోడల్స్ ఎలా తయారు చేస్తారన్నది. అవి మీరు యాజ్ ఇట్ ఈస్ పెట్టమని కాదు దాని మీనింగ్. అక్కడ నీకు మోడల్ కోసం, అండర్స్టాండింగ్ కోసం పంపించిన. మాడ్యూల్స్ తోటే కదా సార్ ఇది మనకు యూఎంఎల్ డయాగ్రామ్ వచ్చింది. అవును, నేను పంపిస్తాను. యూఎంఎల్ డయాగ్రామ్ కొంచెం పంపిస్తే నేను కొంచెం చూసుకుంటా సార్. పంపిస్తాను ఈరోజు పంపిస్తాను. నేను 3 ప్రాజెక్ట్స్ చేశాను, మిగతా 2 ప్రాజెక్ట్స్ చేసి పంపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ, ఇది కూడా చూడొచ్చు. టెస్టింగ్ ట్రైనింగ్ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ వీడియోలో. ఓకే, టెస్ట్ 2 తీసుకున్నాడు, ట్రైన్ అనేది 80% తీసుకున్నాడు. See this explanation, you will understand. సార్ అది బేస్డ్ ఆన్ మన ఇంట్రెస్ట్ టెస్ట్ అండ్ ట్రైన్ డివైడ్ చేయడం? డివైడ్ చేయడం జనరల్ పర్పస్ వచ్చి మీకు 70-30 ఉంటుంది. జనరలైజ్డ్ డిఫాల్ట్ వచ్చి 70-30 ఉంటుంది. మనం 60-40 కూడా తీసుకోవచ్చు కావాలంటే, బట్ 50-50 తీసుకోకూడదు. 50-50 అయితే రావు రిజల్ట్స్ సరిగా. 50-50 రిజల్ట్స్ సరిగ్గా రావు. 60-40 తీసుకోవాలి. జనరల్ అయితే 70-30 లేదా కొంతమంది 80-20 కూడా తీసుకుంటారు. ఇక్కడ ఈ కేసులో 80-20 తీసుకున్నాడు. చూడండి, 80-20 తీసుకున్నాడు ఇక్కడ కదా, చూసారు ఇక్కడ 2 రిజల్ట్స్ తీసుకున్నాడు. టెస్ట్ 80% ఏమో ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ మీద వచ్చింది, టెస్టింగ్ మీద పెట్టాడు. ఓకేనా? ఓకే సార్. జనరల్ 70-30 ఇస్ ద కరెక్ట్ ఫార్మేట్ డిఫాల్ట్. ఓకే సార్, అర్థమైంది కదా? ఇంకో ఎగ్జాంపుల్ ఇది కూడా, ఇది నేను పంపించినట్టున్నాను ఆల్రెడీ లింక్. ఇది తర్వాత ఈ టెస్టింగ్ అసలు ట్రైనింగ్ అనేది ఏంటి అన్నది ఒక నిమిషం. మీకు హిస్టరీ పోయిందా? అదిగోండి, ఈ వీడియో పంపించాను, గుర్తుందా మీకు? విన్నారా? ఎస్ సార్, ఎస్. అదే చిన్నపిల్లడికి 3rd క్లాస్ యూకేజీ స్టూడెంట్కి టెస్టింగ్ ట్రైనింగ్ ఎలా చేస్తాం అన్నది సేమ్ అలా ప్రొసీజర్ మనం మిషన్ లెర్నింగ్ కూడా చేస్తాం. ఇది my channel. In today's video, we are going to talk about 2 very important yet fundamental terms of machine learning, that is training data and testing data. Project the possibilities that you the best ratio in the same way even machine, okay, that this is called an apple. This expression changes again, isn't it? On day 3, father see this on video. day 4, See this video, you will come to understand what is testing and training. Okay, కంప్లీట్ ఫండమెంటల్ అండర్స్టాండ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ మీకు ఎయిర్లైన్స్ వాళ్ళతో పంపిస్తానమ్మా. ఈ వీడియో తయారు చేస్తున్నాను ఎగ్జిక్యూషన్ పార్ట్, దాన్ని బట్టి మీరు మాడ్యూల్స్ అవన్నీ కూడా పంపిస్తాను. దాంట్లోనే మాడ్యూల్స్ కావాలి కదా మీకు, దాని నుంచి యూఎంఎల్ డయాగ్రామ్స్ అవన్నీ మీరు తయారు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సార్ కొన్ని ఫైల్స్ ఓపెన్ అయితే లేవు సార్, ఇది కెనాట్ బి ఓపెన్ అని వస్తుంది. ఎక్కడ ఓపెన్ చేసావు? ల్యాప్టాప్లో చేసావా? ల్యాప్టాప్ లో అయినా ఫోన్ లో అయినా ఓపెన్ కావట్లేదు సార్. అది ఫోన్లో సరిగా ఓపెన్ అవ్వకపోవచ్చు, ల్యాప్టాప్లో చేయండి. ఫోన్లో ఫార్మాట్ సపోర్ట్ చేయదు. ల్యాప్టాప్లో అవన్నీ మీ 3 ప్రాజెక్ట్స్ కూడా ఒక ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు అందుకనే ఎక్స్ప్లెనేషన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు కావాలి కాబట్టి యూట్యూబ్లో కూడా పెట్టాను మీకోసమే. ఆ యూట్యూబ్ అయితే డైరెక్ట్గా చూడొచ్చు అని. ఓకే,
యూట్యూబ్లో అయితే ఒకవేళ ఓపెన్ అవ్వకపోయినా ఏమైనా ప్రాబ్లం అయినా ఈ లోపల వీడియో చూసి అర్థం చేసుకుంటారని మీ డాక్యుమెంటేషన్కి హెల్ప్ అవ్వాలని చెప్పి. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయితే అయిపోయింది. ఇంకొక ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు పంపిస్తాను ఆ ప్రాజెక్టు. GUI హోటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, రెస్టారెంట్ మేనేజ్మెంట్ది పంపిస్తాను. ఇంకా ఎయిర్లైన్స్ను హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్నారా ఆన్లైన్లో? హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టము మీకు మాడ్యూల్స్ అనేది దాంట్లో చాలా తక్కువే ఉంటాయి. మీరు ఎంత ఎతికినా ఎంత దాన్ని ఎక్స్పాండ్ చేయాలన్నా కుదరదు. ఎందుకనంటే దాని పాసిబిలిటీ, దాని స్కోప్ అంతే. కాకపోతే దాన్ని మీరు ఈ 3 మాడ్యూల్స్ ఏమున్నాయి అని మీరు చెప్పిన దానికి మీరు ఏం చెప్పాలంటే దాంట్లో మనము కంప్లీట్గా యూజ్ చేసాం. కింటర్ అనేది డెస్క్టాప్ అప్లికేషన్ కంప్లీట్గా API యూజ్ చేసాం. అది నేర్చుకున్నాను సార్ అని చెప్పాలి మీరు. పైథాన్ నేర్చుకున్నాను కంప్లీట్గా ప్రాజెక్ట్ చేయడానికి. కింటర్ అనేది ఎక్స్ట్రా నేర్చుకున్నాను. దాంట్లో MySQL డేటాబేస్ అని యూజ్ చేసాం, అది నేర్చుకున్నాను. అందుకనే నాకు మాడ్యూల్స్ తక్కువైనా కూడా ఇవన్నీ నేర్చుకుని చేయటం వల్ల టైం పట్టిందని చెప్పాలి. దట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్. ఆ మాడ్యూల్స్ తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయని కాదు, దాంట్లో స్కోపే లేదు. దాంట్లో కంటెంట్ అనేది అంత మించి మనం ఎక్స్పాండ్ చేయడానికి లేదు, పాసిబిలిటీ లేదు. ఈజ్ ఇట్ క్లియర్? డౌట్స్ ఏం లేవా ఇంకా? సార్ ఎయిర్లైన్ ప్రాజెక్టు కోడింగ్ కూడా పంపించారు కదా, కోడింగ్ ప్రాసెస్ అవుతుందా సార్? ఎగ్జిక్యూషన్ అవుతుందా? ఎగ్జిక్యూషన్ అవుతుంది. దానికి 2.7.5 వర్షన్ కావాలి. పైథాన్ వర్షన్. పైథాన్ వర్షన్ 2. పైథాన్ 2.7.5 వర్షన్ కావాలి, ఓల్డ్ వర్షన్. ఓకే సార్. ఎందుకు సార్ న్యూ వర్షన్ లో ఏం ప్రాబ్లం అవుతుంది సార్? న్యూ వర్షన్లో అది వర్క్ అవ్వదు. దానికి అప్పుడు ఓల్డ్ సిస్టంలో చేసింది అది ప్రాజెక్ట్. దాన్ని మనం న్యూకి అప్డేట్ అయ్యాలి సార్. అది చేయాలి, కంప్లీట్గా కోడింగ్ అంతా మార్చాలి. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మీరు ప్రాజెక్ట్ చిన్నగా ఉంది, చిన్నగా లేదు అన్న దాని గురించి అసలు వరి అవ్వాల్సింది లేదు. పైథాన్ మీరు కంప్లీట్గా నేర్చుకుని ప్రాజెక్ట్ చేసామన్న దాని మీద చెప్పాలి. ఆ విధంగా చెప్పాలి ఎక్స్ప్లెనేషన్. I have done so much research on this Python programming and I have selected this topic and I have done this. సో ప్రాజెక్ట్ కంటెంట్ సైజ్ తోటి దాంతోటి ఏం సంబంధం లేదు. కంప్లీట్గా ప్రాజెక్ట్ నేను దాంట్లో చేశాను కాబట్టి, పైథాన్ నేర్చుకుని చేశాను కాబట్టి, ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దట్.
అదే టైం అయిపోతుంది. టైం అవుతుంది 7 minutes. డౌట్స్ ఏం అడగంటారు, అడుగుతున్నారు. డౌట్స్ అడుగుతున్నారు. యా సార్ మాకు ఒకసారి
సార్ చెప్పండి, అడగండి. హలో, అడగండి. హలో సార్. బ్రేక్ అవుతుంది, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్. చెప్పండి, అడగండి. మీరందరూ ఉన్నారు, ఆస్క్ యువర్ డౌట్స్.